తెలుగుదేశం పార్టీ మొత్తం ఇప్పుడు సింగిల్ ఎజెండా మీద పనిచేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ ఊహించిన దానికంటే చాలా వేగంగా పబ్లిక్ లోనికి చొచ్చుకెళ్తోంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి అర్థమైంది. ఈ కాన్సెప్ట్ను ప్రకటించగానే తొలి 2 రోజుల పాటు కామెడీ చేశారు. మనం ఈ స్థాయిలో కామెడీ చేసిన తర్వాత, జోకులు వేసిన తర్వాత వైసీపీ వాళ్ళు తప్పకుండా ఆత్మరక్షణలో పడి వెనక్కు తగ్గుతారనుకున్నారు. కానీ అలా జరగకపోగా ఈ రోజు కూడా సాక్షి పత్రికలో మావిగన్ వారియర్స్ అమరావతి గ్రాఫిక్స్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించేసింది సాక్షి మీడియా. అంటే మావిగన్ కాన్సెప్ట్ అనేది చాలా సానుకూలంగా వెళ్తుంది అన్నది వైసీపీ గుర్తించేసింది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ విషయాన్ని గుర్తించడం వల్ల ఇప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారు. మంత్రి పార్థసారథి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన చెప్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉగ్రవాద సంస్థ తరహాలో పనిచేస్తోంది. ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా అయితే తమ భావజాలాన్ని పబ్లిక్ లోనికి ఎక్కిస్తాయో అదే విధంగా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది అన్నారు. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటి, వైసీపీ మావిగన్ కాన్సెప్ట్ అన్నది పబ్లిక్ లోనికి వెళ్ళిపోతోంది. వైసీపీ వాళ్ళు ఎక్కిస్తున్నారా, సహజంగానే వెళ్తోందా డిబేట్ అన్నదాన్ని పక్కన పెడితే పార్థసారథి గారు చెప్తున్న దాని ప్రకారం ఇది పబ్లిక్ లోనికి చాలా వేగంగా వెళ్ళిపోతోంది. ఆ వెళ్ళడం కూడా ఏ విధంగా, మళ్ళీ తిరిగి వీళ్ళని అమరావతి వైపు తీసుకురాలేని విధంగా ఈ మావిగన్ కాన్సెప్ట్ అన్నది పబ్లిక్ లోనికి చొచ్చుకెళ్తోంది అని పరోక్షంగా మంత్రి పార్థసారథి గారు ధృవీకరిస్తున్నారు. పార్థసారథి గారు ఇంకో వ్యాఖ్య చేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద సంస్థనా, లేకుంటే ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న ఒక రాజకీయ పార్టీనా? ఒక పార్టీ ఎంపీ ఉండి, సీనియర్ ఎంపీ ఉండి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఆత్మాహుతి దళాల తరహాలో పనిచేస్తామని ఎలా మాట్లాడుతున్నారు? ఈ భావజాలాన్ని చూడండి, ఇది ఉగ్రవాద సంస్థల భావజాలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉగ్రవాద సంస్థని మంత్రి పార్థసారథి గారు ఆరోపించారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఈ రోజు తొలి పేజీలోనే ఒక వార్తను రాసేసుకుంది. మేము చెప్తున్నది ఇదే కదా, వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ గారు చెప్పింది కూడా ఇదే కదా. మిథున్ రెడ్డి చూడండి ఆత్మాహుతి దళాల్లో పనిచేస్తామని చెప్తున్నారు, అందుకే వైసీపీని ఉగ్రవాద సంస్థ అని ఆర్కే గారు చెప్పారు అని రాసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గతాన్ని మర్చిపోతే ఎలా? ఇదే బుద్ధా వెంకన్న, తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న గారు గతంలో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశామని చెప్పారు. స్వయంగా తానే ఆత్మాహుతి దాడుల్లో పాల్గొనేందుకు కూడా సిద్ధమని బుద్ధా వెంకన్న గారు చెప్పారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా వాహ్ బుద్ధా వెంకన్న యు ఆర్ గ్రేట్ అని చప్పట్లు కొట్టింది. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తోంది, ఈ ఆత్మాహుతి దళాలేంటి, ఆత్మాహుతి దాడులేంటి అని బుద్ధా వెంకన్న గారిని ఏమైనా ఆ రోజు ఇదే మీడియా సంస్థలు ప్రశ్నించాయా? ఇంకాస్త వెనక్కి వెళ్తే తెలంగాణ విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు రాష్ట్రాన్ని విభజిస్తే ఆత్మాహుతి దాడులు జరుగుతాయని హెచ్చరించారా లేదా? అప్పట్లో దాని మీద పెద్ద దుమారం రేగిందా లేదా? మరి ఇంత ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళంతా ఆత్మాహుతి దాడులు, దళాలు అని ఆ రోజు ఎలా మాట్లాడారు? ఆ రోజు ఇవన్నీ ఎందుకు వీళ్ళకు తప్పుగా అనిపించలేదు? ఈ 2 మాటలేనా? ఇదే ఏబిఎన్ టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఒక ముఖ్యమంత్రి తల నరికేయాలని డిబేట్ పెట్టి తమ్ముళ్ళు పెట్టారు కదా. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డిని చచ్చేదాకా కొట్టాలి అని అన్న వ్యక్తిని స్పీకర్ని చేశారు కదా. మరి ఇది ఏ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం? 5 కోట్ల రూపాయలు ఇస్తాం ఎవరైనా సరే రామ్ గోపాల్ వర్మ తల నరికితే అని అదే టీవీ ఛానల్లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు పిలుపునిచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారే కానీ ఇదేంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏదో ఉగ్రవాద సంస్థ తరహాలో డబ్బులు ఇచ్చి తలలు నరికించడం ఏంటి అని ప్రశ్నించింది ఆ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏపీలో అడుగు పెడితే కొడవళ్లతో నరకండి అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ మీటింగ్ లో పిలుపునివ్వలేదా? మరి దాన్ని ఏమంటారు? తమతో పెట్టుకోవడం వల్లే వైఎస్ఆర్ ఫినిష్ అయిపోయారని మాట్లాడిన రాజకీయ పార్టీ ఏంటి? మా వల్లే వైఎస్ఆర్ పావురాలగుట్టలో పావురం అయిపోయారన్న ఐడియాలజీ ఏ పార్టీది? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినన్ని అనుచితమైన బెదిరింపులు ఇవన్నీ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఎంత? ఇప్పుడు మిథున్ రెడ్డి ఆత్మాహుతి దళం తరహాలో పనిచేస్తాము అంటే ఉగ్రవాద సంస్థ తరహాలో పనిచేస్తామని కాదు అర్థం, అంత కమిట్మెంట్ గా ఉంటాము అని అర్థం. ఇదే వ్యాఖ్యల్ని గతంలో పయ్యావుల కేశవ్ గారు, బుద్ధా వెంకన్న గారు కూడా చేశారు కదా. అవి తప్పు కాదు, మిథున్ రెడ్డి అంటే మాత్రం తప్పు. దానికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించాలి. మంత్రి పార్థసారథి గారు మీడియా సమావేశంలో ఇంకో మాట కూడా అన్నారు. తన అధికారం కోసం, తన రాజకీయం కోసం సొంత తండ్రి మరణాన్ని అడ్డు పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి అని మాట్లాడారు. ఈ విషయం ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే బాగుంటుంది కానీ మంత్రి పార్థసారథి గారు మాట్లాడవచ్చా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాన్ని రాజకీయం కోసం వాడుకున్నారా? లేదే. ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకొని జైలుకు వెళ్ళి అనేక కష్టాలు పడి ఎదిగారే కానీ కాంగ్రెస్ పార్టీని చీల్చో లేకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సెంటిమెంట్తో కొట్టి ఇటువైపు లాక్కొని ముఖ్యమంత్రి కాలేదు కదా. పైగా ఇదే పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేశారు కదా.
5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాన్ని కూడా రాజకీయానికి వాడుకునే వ్యక్తి అయి అయితే మరి ఎందుకు వెళ్ళారు పార్టీలోనికి? వైఎస్ఆర్ మరణం ఎప్పుడు 2009లో కదా జరిగింది. మొన్నటి వరకు పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా. అంటే దీన్ని బట్టే అర్థమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు వ్యక్తిత్వం లేనిది, ఎవరికి వ్యక్తిత్వం లేదు అన్నది ఇక్కడే అర్థమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్థసారథి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఇప్పుడు టీడీపీలోనికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట వింటే మాత్రం వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటున్నారు. మరి మంత్రిగా చేస్తున్న పార్థసారథి గారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పేసరికి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పార్థసారథి గారి వ్యక్తిత్వం అంటూ సొంతంగా ఎక్కడ మిగిలింది అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పగలుగుతారా?